మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర పదర పదరా నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథకు నువ్వు కదరా నిబురబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో కంపల్సరీ మీరు వాష్ చేసుకోవాలి బియ్యం వాష్ చేసుకుని కుక్ చేసుకోవాలి దేనికి యూజ్ చేసుకున్నాం కుకింగ్కైనా అన్నం తినడానికైనా బియ్యం అప్పుడు కోసం దేనికి యూజ్ చేసుకున్నా కూడా కంపల్సరీ దాని యొక్క ఇది పోవడానికి కంపల్సరీ వాష్ చేసుకుని భళ్ళు మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడోరి కళ్ళు తెరుచుకున్న వేళన తినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల ప్రాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎడలో రోదనకి మరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడేలే విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదర ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర పదర పదరా నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో స్టార్టింగ్ వేస్తారు స్టార్టింగ్ అంటే మొత్తం ఈ ఫార్మాట్లో వేస్తారు ఇలాగా నిలబెడతారు స్టార్టింగ్ ఇవన్నీ అదే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇలా 6 కన్సర్న్ ఇదైతే 3 కన్సర్న్ మూడు వేసేసాను అంటే 3 580 పడిన బ్యాగ్స్ అలాగే ఒక మొత్తం స్టాక్ ఫామ్ అవ్వాలంటే 3480 బ్యాగ్స్ పడినాయి అంటే అలా ఉంటుంది ఆల్రెడీ నేను పురుగు పట్టకుండా ప్రోగ్రామింగ్ చేసింది
ఇందులో పాస్వర్డ్ అల్యూమినియం పాస్వర్డ్ ట్యాబ్లెట్స్ పెట్టి కవర్ వేస్తాం. ఫాస్ఫిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ కవర్లోనే ఉండాలి. ఫైర్ అసలు వాటర్ కూడా తగలకూడదు. ఫైర్ అవుతుంది వాటర్ కనుక ఫామ్ అవుతుంది ఆ గ్యాస్. అందుకే మొత్తం అది చూడండి స్టాండ్ స్నేక్స్ ఎట్లయితే వాటిని స్టాండ్ స్నేక్స్ అంటారు. ఇందులోనే ప్లాస్టిక్ చాలా రకాలు ఉంటాయి. మడ్ ప్లాస్టిక్ కూడా ఉంటుంది, టేప్ ప్లాస్టిక్ కూడా ఉంటుంది. నేనైతే శాండ్ స్నేక్స్ చూసాను. ఇలా మొత్తం 6 కన్సైన్మెంట్లు పడిన తర్వాత ఎవ్రీ 21 days వెంటనే కూడా వేరు కవర్స్ కానీ స్ప్రే చేయడం కానీ ఏమీ ఉండవు. ఓకేనా? వన్స్ ఇది 21 days మనకు పురుగు పట్టడం అలాంటివి జరిగిందంటే మ్యాక్సిమం 21 days కాకుండా ఒక మంత్కి చూసుకుంటాం. 1 monthలో కంపల్సరీ మనం ట్యాబ్లెట్స్ పెట్టుకుని కవర్ ఇలా వేస్తాం. వేసిన తర్వాత ఈ కవర్ 7 days ఉండాలి. ఓకే, 7 days ఉండాలి. 7 days తర్వాత తీసేస్తాం, కవర్ రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి మొత్తం అంతా బ్రషింగ్ అన్నీ చేస్తాం. పురుగు చాలా చనిపోయి ఉంటుంది. ఓకే, పురుగు అంతా చనిపోయి ఉంటుంది. మొత్తం స్వీప్ చేసి అన్నీ శుభ్రం చేసి పెడతాం. ఇది వన్స్ ఇలా అయిన తర్వాత దీనికి ఇష్యూ టైం వస్తుంది, అంటే పంపించేసుకుంటాం. మాకు అది త్రూ పీడిఎస్ వ్యాగన్ 2 ఉంటాయి ఇష్యూ చేసుకునేది. ఒక స్టాక్ ఇంత ఫామ్ అయ్యి 1 month అయిన తర్వాత మాకు ఇష్యూ ఇస్తారు. మాకు ఆర్ఓ అది ఇచ్చిన తర్వాత అది దాన్ని బేస్ చేసుకొని పీడిఎస్ మీకు లోకల్గా వస్తుంది కదా, రేషన్ షాప్లో బియ్యం ఎట్లానే వస్తాయి. ఇక్కడ నుంచే వస్తాయి. ఇక్కడ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్స్కి వెళ్తాయి. తణుకులో ఎంఎల్ఎస్ పాయింట్ ఉంది, మీకు ఐడియా ఉందా లేదు తెలియదు అనుకుంటా. తణుకు వైజంక్షన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి మీకు రేషన్ షాప్స్కి వస్తాయి. అదొక ప్రాసెస్ ఉంటుంది. ఇంకో ప్రాసెస్ వచ్చి వ్యాగన్లో ఉంటుంది. వ్యాగన్ లోడింగ్ అంటే ట్రైన్ ద్వారా వెళ్తుంది, వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్తుంది. గూడ్స్ అదే ఉంటుంది, గూడ్స్ బండి తెలుసు కదా, అందులో లోడ్ అయ్యి వెళ్తుంది. ఓకే, ఒక వ్యాగన్ అది వేరే డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది. వేరే డిస్ట్రిక్ట్స్ ఇక్కడ నుంచి వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్తుంది. ఆ వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా సేమ్ ఇలాగే బఫర్ గోడౌన్స్లో స్టోరేజ్ పెడతారు. వాళ్ళు కూడా అక్కడ స్టోరేజ్ పెట్టుకుని మళ్ళీ అక్కడ బఫర్ గోడౌన్స్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్స్కి వెళ్తుంది. ఆ ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి మీ రేషన్ షాప్స్కి వస్తుంది, పేపర్ షాప్స్. అక్కడ నుంచి మీకు లోకల్ డిస్ట్రిబ్యూషన్ కన్జ్యూమర్స్. ఇది ప్రాసెస్ ఇక్కడ. ఓకేనా? వన్స్ 7 రోజుల తర్వాత కవర్ తీసిన తర్వాత బ్రషింగ్ చేసి ప్రాపర్గా చేసిన తర్వాత డెల్టా మెథిన్ స్ప్రే చేస్తాం. డెల్టా మెథిన్ స్ప్రే చేసిన తర్వాత దానికి ఒక స్పిల్లింగ్ ఏర్పడుతుంది, అంటే పురుగు వెంటనే చేరదు. బ్రషింగ్ అన్నీ చేసేసిన తర్వాత అప్పుడు స్ప్రే చేసుకుంటాం. స్ప్రే చేసుకున్న తర్వాత అది ఏమవుతుందంటే ఒక పొరలాగా దీని మీద బ్యాగ్స్ మీద ఏర్పడుతుంది, అంటే పురుగు త్వరగా పట్టదు. డెల్టా మెథిన్ స్ప్రే చేసిన 3 months వరకు ఎటువంటి స్ప్రే చేయాలి. మధ్యలో కవర్ చేస్తాం, మళ్ళీ వేస్తాం. 1 month మళ్ళీ పురుగు చెక్ చేసి మళ్ళీ వేస్తాం. ఇలా స్టోరేజ్ అనేది ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్.